నువ్వు మధ్యన ఉన్నందుకు నీ కృతజ్ఞతలు తండ్రి. నువ్వు మా కోసం ఏది సిద్ధపరచావు అది నన్ను ప్రతి వ్యక్తికి నువ్వు అనుగ్రహించమని తండ్రి. ఆ విడుదల, ఆ బ్రేక్అవుట్ ప్రతి వ్యక్తి జీవితంలో అంతరంగ పురుషుల ఆత్మ సంబంధంగా నువ్వు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్స్ తీసుకుందాం. జాన్ 15. నిజం సరే. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిల్చుంటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. చాప్టర్ 16. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే కన్నా గూఢార్థంగా చెప్పను, గడి వచ్చిందని చెప్పి 26. ఆ దినమందు మీరు నా పేరట తండ్రికి ప్రార్థన చేతురు, కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. ఆ రోజు మీరేం చేస్తారంటే నా పేరట ప్రార్థన చేస్తారు, కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పట్లేదు. సో మాథ్యూ చాప్టర్ 26, మత్తయి సువార్త 26. 64. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వన కూర్చుండటియు ఆకాశం మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. ఓకే, లూకా సువార్త 22. ఆయన ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తా, గిన్నె నా యొద్ద నుండి తొలగించి నీ చిత్తమైతే నా ఇష్ట ప్రకారంగా నీ చిత్త ప్రకారమైన ప్రార్థన. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కన్నబడి ఆయన బలపరచను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన ప్రార్థన చాలించుకొని లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించిన శోధనలో ప్రవేశించుకుని లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. సో మాథ్యూ చాప్టర్ 17, మత్తయి సువార్త 17. ఆరు దినములైన తర్వాత యేసు పితరు యాకోబు యోహానుని తీసుకొని సహోదరుని వెంట పెట్టుకొని కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము పైన వసేమన్నాడంటే 26, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చును. ఇక్కడ నిలిచున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు పర్యంతము మరణము చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 17. సో ఏమన్నాడంటే మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు పర్యంతము, ఇక్కడ నిల్చున్న వారిలో మరణం రుచి చూడరు అన్నాడు. ఓకే, చూచు పర్యంతము. అది చెప్పిన తర్వాత 6 days తర్వాత ఏం చేశాడంటే యాకోబును తీసుకొని వెళ్ళి ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా తీసుకొని పోయి రూపాంతరం పొంది తన ముఖము సూర్యుని వల్లే ప్రకాశించును, ఆయన వస్త్రములు సూర్యుని వలె తెల్లనివి ఆయన. మరియు మోషే ఏలియాన్ వారు ఆయనతో మాట్లాడుచుండగా వారు చూచి అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ 9 వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి
ఆజ్ఞాపించను. నౌ టర్న్ టు 2 Peter చాప్టర్ 2. పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. మేము మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిని, ఆయన ఆగమనమును మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా ఆ కొండ మీద చూచిన వారమే మీకు తెలియదు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎక్కడిన్నాడు ఇది? కొండ మీద. అందుకే ఆ మాట యాడ్ చేశా. ఓకే, సో ఆ శబ్దము, అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ఓకే, ఇది చిన్న విషయం, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉంది అని చెప్పాడు. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాను. తండ్రి, నీ వాక్యం, నీ ఆత్మ, యేసుక్రీస్తు ఒకటి. అంటే ఆ ప్రపంచంలోకి ప్రతి వ్యక్తిని నడిపించమని, అంటే ఆత్మ విషయంలో వేటిల్లో తండ్రి వాళ్ళు స్టక్లో ఉన్నారు, ఆగి ఉన్నారు, వాటన్నిటి నుంచి నువ్వు వాళ్ళని విడిపించమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. రోమన్స్ చాప్టర్ 8, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా 8:26. అటువలే ఆత్మయు మన దౌర్బల్యము చూచి సహాయము చేయుచున్నాడు. ఎట్లనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. ఓకే, సో మనం ఉత్తమముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకి తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనం చేయుచున్నాడు. సో మనం ఇక్కడ ఒక మాట వాడాడు, ఎలాగ తెలియదు కానీ ఆత్మ తానే మన పక్షం ఉన్న ఏంటన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. సో విజ్ఞాపన మీన్స్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రేయర్. ఓకే, ప్రార్థన చాలా రకాలు ఉంటాయి. అదే కదా మనం ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం సకల విధములైన ప్రార్థన ఓకే అన్నాడు. ఓకే, కొలసీలకు రాసిన పత్రికలో మీ దాసుడైన మీ 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 ఎపఫ్రా తెలుగులో ఏం రాస్తుందో, ఇట్స్ లేబరింగ్ ఇన్ పెయిన్ అంటాడు. అది తెలుగులో ప్రార్థనలో పోరాడుచున్నాడు అంటాడు. ఓకే, సో ఒక దగ్గర ఏమో అదే మాటని పోరాటం అని రాశారు, ఒక దగ్గర అదే మాటని ఇంటర్సెషన్ అని రాశారు. హెబ్రీలకు రాసిన పత్రిక నేను ఏం చేశానంటే, అసలు ఈ ప్రార్థన అంటే ఆ విజ్ఞాపన అనే అంటే భలే స్పెషల్గా అనిపించింది ఆ మాట. అప్పుడు అసలు ఈ విజ్ఞాపన అంటే విజ్ఞాపన అంటే ప్రభు ఆత్మను రక్షించు, ఇది రక్షించు, అది మాత్రం కాదు. ఇంకొకళ్ళ కోసం చేసేది విజ్ఞాపన. ఓకే, కాదని నేను అన్నా. సో అసలు అది ఏ కాంటెక్స్ట్లో వాడారా అని చెప్పి ఆ పదం చూసా. చూస్తే బైబిల్లో
5 సార్లే ఉంది ఆ మాట. ఎక్కడ రాసిన మాట? విజ్ఞాపన అనే మాట చాలాసార్లు ఉంది, కానీ మనకు పదం లేకుండా అక్కడ విజ్ఞాపన అని రాసుకున్నాం. పదం లేక 5 సార్లే రాసింది. ఆ మాట ఏం రాసి ఉందనంటే, ఆత్మయు మన దౌర్బల్యము చూచి సహాయము చేయుచున్నాడు. సహాయము అనే పదం విజ్ఞాపన అని అర్థం. సరే, విజ్ఞాపన అందావా? కాదు, సహాయం అని అర్థం. సో ఇంతకీ విజ్ఞాపన సహాయమా? నో. ఎంటైర్గా మీనింగ్ మారిపోతుంది చూడండి. సో ఈ పదం ఎక్కడుందిరా బైబిల్ మొత్తంలో? కొత్త నిబంధన అంటే గ్రీక్లో రాశారు కాబట్టి గ్రీక్ మొత్తం వెతికితే, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఆయన కుమారుడు రోదంతో కన్నీటితోటి ఓకే ప్రార్థనలను యాచనలను చేసింది. నో, ఇన్ ఇంగ్లీష్ హీ మేక్ ఇట్ ఇంటర్సెషన్. ఆఫ్ కోర్స్ కింద వర్షన్ రాశారులేండి తెలుగులో. ప్రార్థనలను యాచనలను, ప్రేయర్ అండ్ సప్లికేషన్ ఆయన చేసిన ఆయన అంగీకరింపబడిన కాబట్టి తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారు ఏబుల్ టు మేక్ ఇంటర్సెషన్ అన్నాడు. ఓకే, సో వాళ్ళకి సహాయం మళ్ళీ తెలుగు సహాయం పెట్టింది. ఓకే, సో ఇంటర్సెషన్ అనేది అంటే ఇక్కడ పదాల ఎడిక్వసీ ఉంది, సరిపోయిన పదం లేదు. ఓకే, మనకి ఇక్కడ తెలుగులో ఒక పదం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఇంగ్లీష్ అదంత పంచి ఇవ్వలేదు. ఓకే, సో ఇంగ్లీష్లో చాలా బాగున్న పదం తెలుగులో బాగుండకపోవచ్చు. ఇంకా దాని సరైన మీనింగ్ ఇవ్వలేకపోవచ్చు. సో దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఇన్ రియల్ టర్మ్స్. మనం ప్రేయర్ అంటే మన ఆలోచన విధానం ఏంటంటే మనం దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. ఓకే, బట్ అది అసలు కంప్లీట్ కాదు. దేవుడికి మనకు సహాయం చేస్తున్నాడు. ఓకే, దట్ ఈస్ ద కరెక్ట్ వే టు పుట్ ఇట్. ఓకే, సో ప్రేయర్ అంటే ఏంటంటే, ఇంకా బ్లంట్గా చెప్పాలంటే, మనం ప్రార్థన చేయకుండా దేవుడు ప్రార్థన చేస్తుంటాడు. అది సో ఆ విధంగా వచ్చి ఆయన ప్రేయర్ చేసి మనకి హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకనంటే నాకెట్లా ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి. ఓకే, ఇట్స్ హార్డ్ టు అడ్మిట్, బట్ మనం ఏం చేయాలంటే నిజంగా డీప్లా ప్రేయర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం సైడ్ లైన్స్లో నుంచొని ఏం జరుగుతుందో చూస్తూ ఉంటే ఆయన చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఈరోజు దాన్ని అర్థం చేసుకుందాం. నేను వాక్యం మన ప్రాబ్లమ్స్కి మనం పరిష్కారం కారణాలుగా ఎదుగుతాం శరీరంలో లోకరీతిగా, కానీ దేవుడిలో పరిష్కారం భిన్నంగాను ఆత్మ సంబంధంగా వేరే విధంగా ఉంటుంది. ఓకే, అంటే మనం ఆలోచించిన పద్ధతులు అయితే అస్సలు ఉండదు. ఓకే, సో ఈరోజు నేను దాన్ని చూపిస్తాను. సో ఈరోజు ప్రేయర్ ఏంటంటే డెప్త్స్ ఆఫ్ ప్రేయర్. ఆ ప్రార్థనలో లోతు ఏందో అర్థం చేసుకోవాలి. ఆ లోతు ప్రార్థన ఏంటంటే ఆత్మలో గ్రోనింగ్, ఓకే, డీప్ యాంగ్విష్. ఓకే, అది ప్రార్థనలను యాచనలను ఓకే ఏందంట రోదనతో చేశాడంట, కన్నీటితోటి చేశాడంట. నేను అనుకోవటం డూప్లికేట్ కన్నీళ్ళు కాదు, అది డిఫరెంట్ టైప్. ఓకే, ఒక పాయింట్కి ఆగిపోతే ఒకటేదో చేసాడు జీసస్ క్రైస్ట్. సో ఆ చేసింది యేసు ప్రభుకి ఒకటి తీసుకొచ్చింది. ఓకే, ఆ ఈక్వేషన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సిమిలర్ ఎగ్జాంపుల్ అట్లా అది అంటే దేవుడు లోకాన్ని చేసినప్పుడు 2 విధానాలుగా చేశాడు. అంటే ఆయన చేసేటప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ లోకపరంగా చేశాడు, ఆ ఇన్ఫ్లుయెన్స్ పరలోకపరంగాను చేశాడు. అంటే దేవుడు ఆదామును చేసినప్పుడు ఆదాము మనం అనుకున్నట్టు మనిషి కాదు. ఆదాము ఏంటంటే కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం ఒంగోలుకి కింగ్ అయ్యి ఉంటాం, మా అయితే హైదరాబాద్కి అయ్యి ఉంటాం, లేదా భారతదేశం. అరే భూమికి రాజు అంటే ఇక అన్నీ చెప్పినట్టు వినాలి. సో అంత ఎబిలిటీకి సామర్థ్యానికి దేవుడు ఆదాముని ఇచ్చాడు. అది మాత్రం కాదు, కానీ ఆ
ఎబిలిటీ, ఆ అథారిటీ, పవర్ ఎంత దూరం వెళ్ళిందంటే దేవుడి సింహాసనం దాకా వెళ్ళింది. అంటే దేవుడు పైనున్న డెవిల్ని కూడా క్యాప్చర్ చేయాల్సి వచ్చేసింది. అంటే నీ ఫెయిల్యూర్ సాతాన్ని దేవుడి దగ్గర ఉంచింది. సో ఆదాముకున్న శక్తి ఎంత పరిధిలో ఉంది? ఆకాశం నుండి కింద వరకు ఉంది. ఓకే, అంత పవర్ఫుల్, బట్ హీ డోంట్ నో, తెలియదు తనకి. ఓకే, సో 8:26 ఆత్మయు, ఎవరు? ఆత్మయు మన వీక్నెసెస్ చూసి సహాయము చేయుచున్నాడు. మనము ఉత్తమముగా ఎలాగో ప్రార్థన చేయవలనో తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షంన విజ్ఞాపనము చేయుచున్నాడు. సో 10:30 అయింది. మొత్తం ఉపోద్ఘాతం అంతా కట్ చేసి స్ట్రైట్ కట్ టు ద చేస్. డిషిక్ ఏంటంటే ఒక్క ముక్కలో ఏది బ్రేక్ త్రూని తెచ్చిద్ది? బ్రేక్ త్రూ రావాలంటే అక్కడ ఏం మెకానిజం జరిగితే అది అవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. హౌ ప్రేయర్ బ్రింగ్స్ బ్రేక్ త్రూ. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే డీప్ ప్రేయర్ అంటే ద డెప్త్స్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనలో ఆ లోతు ఎక్కడి నుంచి వస్తుందనేది, అది ఏమి క్రియేట్ చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఆయన అంటాడు, మనలో కార్యసాధకమగుచున్న తన క్రియాశక్తిని బట్టి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ బాగింటాం. కానీ అక్కడ ఉంది ఏంటంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే వాల్ పోస్టర్లు చేస్తారు, కానీ మనలో కార్యసాధకం అవుతున్న శక్తిని బట్టి నీ బ్యాటరీ ఎంతో అంతవరకే వెలిగేది నీ ఫోను. ఓకే, నీ బ్యాటరీ బాగా లేకపోతే జీసస్ క్రైస్ట్ ఇన్ఫినిట్ పవర్ఫుల్ అయినా యువర్ పవర్ఫుల్లెస్. అదే అందరికి అర్థం కాదు. అంత గొప్ప దేవుడు మరి ఎందుకు పనిచేయడం? నీకు అంత ముష్టి విశ్వాసం ఉంది అందుకని. ఓకే, నీది మరీ అసలు జీరో క్యాండిల్, కాబట్టి అక్కడ ప్రాబ్లం వస్తుంది. సార్ దేవుడు ఏం చేశాడంటే ఈ లోకాన్ని చేసేటప్పుడు ఈ ఫిజికల్ వరల్డ్ పెట్టాడు, ఇంకొక ప్రపంచం కూడా పెట్టాడు. అది ఏమిటనగా తన వాక్యం. ఓకే, పెట్టేటప్పుడు ఈ లోకం మాత్రం మనకు అర్థమయ్యేలా పెట్టాడు, కనిపించేలాగా, తాకేలాగా, ముట్టుకునేలాగా పెట్టాడు. కానీ రెండో ప్రపంచం అనేది అసలు ఉంచాడన్న సంగతే మనకి తెలియలే. మనం బైబిల్ని ఎలా చదువుతున్నాం అంటే వాగ్దానాలు, ప్రామిస్లు, పిండి పిసికి నువ్వు తొట్టి దీవింపబడు, నువ్వు బయటికి పోయినప్పుడు దీవింపబడు, లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుతూ, నీ సస్యము, నీ ద్రవ్యము దీవించేదను, అది ఓకే, పాత ధాన్యము ఇంకా మిగిలి ఉంటుంది, కొత్తది వచ్చినా కానీ పాతదే తింటావు. ఇవన్నీ మనం ప్రామిస్ వైజ్ అలా చూస్తున్నాం, కానీ మన లైఫ్లోకి దాన్ని తెచ్చుకునే పని మాత్రం క్రిస్టియన్స్కి చేత కావట్లేదు. ఓకే, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీలో ఎంతమందికి ప్రార్థన చెయ్యాలి ఏదో ఒకలాంటి దిగుల్లాంటి, బాధలాంటి, అర్థం కాని, కన్ఫ్యూజ్డ్, పెయిన్ఫుల్ పరిస్థితి ఉంది? మీ చెయ్యి ఒకసారి పైకి లేపండి, మంచిగా పైకి లేపండి. తిన్నారు కదా బాగానే, యా అవునా? సో దాని అర్థం ఏంటో మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? అప్పుడు మనకు బాగా ప్రేయర్ చేయాలనిపించట్లేదు కదా. సో గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే బర్డెన్ అనే ఒకదాన్ని వాడతాడు. ఏం చెప్పాను? భారము. ఓకే, భారం అనేది దేవుడు ఇచ్చే విత్తనం. ఆ భారం ఎప్పుడైతే ఇస్తాడో శరీరంలో ఉన్నవాడికేమో అసలు ప్రేయర్ చేయబుద్ధి కాదు, బట్ హీఈస్ ఫుల్ ఆఫ్ బర్డెన్. దేవుళ్ళు ఎదుగుతున్నాడికేమో సెన్స్ చేస్తాడు, ఓకే దేవుడు నాకు భారం నాకు ఇచ్చాడు కాబట్టి ప్రేయర్ చేస్తా అనుకుంటాడు. మీకు అర్థమవుతుంది కదా. సో మన లైఫ్ కొత్త లైఫ్ అయ్యేది ఎక్కడంటే నువ్వు ఎప్పుడైతే ఆ ప్రేయర్ బర్డెన్ అనేది రిసీవ్ చేసుకుంటావో అక్కడి నుంచి.
ఓకే, ప్రార్థనలో భారం అనేది నువ్వు ఎప్పుడు పొందుకుంటావో అప్పటి నుంచి నీ లైఫ్ స్టార్టెడ్, అప్పటి నుంచి స్టార్ట్ అయిందని అర్థం. ఓకే, సో ఇప్పుడు కొంతమంది అంటారు, ఇప్పుడు నేను ఫాస్టింగ్ ఉండాలనుకుంటున్నాను, ఎందుకో వెయిట్ లాస్, ఎందుకు సన్నబట్టడానికి తప్ప అక్కడేం లేదు. అసలు ఫాస్టింగ్కి పొట్ట తగ్గదని వాళ్ళకి ముందు తెలియదు. ఓకే, ఒకటి నాతో ఉండేవాడు, వాడు రోజులు నెలలు ఉండేవాడు. అదే తర్వాత ఒకరోజు, అన్నా ఏందన్నా ఎంత ఫాస్టింగ్ చేసినా పొట్ట తగ్గట్లేదు, చేసినప్పుడు బాగానే ఉంటుందన్న, తర్వాత తినగానే బుస్ అని వస్తుందన్న, మరి అది బుస్సే రాదు, తగ్గదు అసలు అట్లా. ఓకే, అసలు ఈ ఆడపిల్ల అయితే మరి సెంటీమీటర్ తగ్గవుగా. అది ఏంది మనం ఫాస్టింగ్ని పోయి ప్రార్థన చేసేసి దాని ఒక దెబ్బతో 2 పెట్టలని అస్సలు వర్క్ అవుతుంది. ఓకే, అదొక బర్డెన్. నిన్ను ఉపవాసంలోకి నడిపించటం అనేది ఒక నడిపింపు, ప్రార్థనలోకి నడిపించటం అనేది ఒక నడిపింపు. అది ఇవ్వాలి, అది ఇవ్వకపోతే అది అసలు క్రియేట్ చేయలేవు. ఓకే, రైట్. సో వాటిని దేవుడు నానా విధాలుగా క్రియేట్ చేస్తాడు. మనకు ఆ ప్రేయర్ అనే భారం దేవుడు ఎలా క్రియేట్ చేస్తాడంటే కష్టాల రూపంలో క్రియేట్ చేస్తాడు. ఓకే, ఆశ రూపంలో క్రియేట్ చేస్తాడు. ఓకే, గోల్ రూపంలో, గమ్యం, గురి, విజన్ రూపంలో క్రియేట్ చేస్తాడు. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్. సో అవి ఏం చేస్తాయి, ఆకలి దప్పులు తెస్తుంటాయి, లేకపోతే పెయిన్ తెస్తాయి. దెర్ ఆర్ ఓన్లీ 2 things దట్ విల్ మూవ్ ఎవరినైనా, పెయిన్ అండ్ ప్లెజర్. బాగా గ్రీడీ అయిపోవాలి, బాగా ఫియర్ఫుల్ అయిపోవాలి, ఈ రెండే ఒక మనిషిని కదిలిచ్చేది. ఓకే, సో అబ్బా ఎంత బాగుందో అనిపిస్తే మాత్రం ఇంకంతే చేస్తారు. ఓకే, భయానకం అనిపించినా కానీ చేస్తారు, చచ్చిపోతాను అనుకుంటే కూడా చేస్తారు. సో ఈ 2 డ్రైవింగ్ ఫోర్సెస్ అయ్యేది. సో అయితే దేవుడు ఏం చేశాడంటే 2 ways ఈ లోకాన్ని ఫిజికల్గా చేశాడు. ఇంకొక లోకం ఉంది, అది స్పిరిచువల్ వరల్డ్ కాదు, అది వాక్యం వరల్డ్. ఓకే, సో వాక్యం అనే ఒక ప్రపంచాన్ని దేవుడు చేశాడు. ఓకేనా, సో అది వాక్యం అనే లోకం అన్నమాట. కానీ ఆ లోకము హౌ ఇట్ ఎగ్జిస్ట్, వాక్యం అనే లోకం ఎలాగా మనుగడలో ఉంటుంది, అసలు అది ఎలా బ్రతుకుతుంది, హౌ ఇట్ సర్వైవ్స్, ఎట్లా అసలు ఆత్మ అనే ఒక లోకం అండి, వాక్యం అనే ఒక లోకం, దాని ఎగ్జిస్టెన్స్ ఎలా అంటే త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఓకేనా, మనం ఈ లోకం యొక్క ఎగ్జిస్టెన్స్ ఎట్లా అనంటే త్రూ మ్యాటర్, మెటీరియల్ ద్వారా. ఓకే, కానీ వాక్యం అనేది నివసించే రూపం ఆత్మ. ఓకే, సో ఆ ప్రపంచం వేరే విధంగా క్రాక్ చేయాల్సి వస్తుంది, రైట్. సో మన లైఫ్లో ఒక బ్రేక్ త్రూ అవ్వాలనుకున్నాం. కొంతమంది కొన్ని సంవత్సరాలకు పిల్లలు ఉండరు, కొంతమందికి దేవుడితో ఎదగటంలో బ్రేక్ త్రూ కావాలి, కొంతమందికి వాళ్ళ వీక్నెసెస్లో కావాలి, సో కొన్ని జయించటంలో కావాలి, ఓకే, కొన్ని తట్టుకోవటంలో కావాలి, డీప్ క్రైసిస్లో ఉన్నోడికి కావాలి. ఓకే, సో వాళ్ళ నెక్స్ట్ ఏంది అనేది అగమ్య గోచరం, అర్థం కదా. అప్పుడు కావాల్సిన థింగ్ ఏంటంటే నువ్వు కన్ఫ్యూజ్డ్, స్ట్రెస్డ్ అవుట్ అనుకున్నావు, డిప్రెస్డ్, వాట్ ఎవర్. ఓకే, అదొక బర్డెన్. ఇప్పుడు చాలామంది దగ్గరకు వస్తారు, వచ్చి సైకలాజికల్గా ప్రాబ్లం అంటారు. అంటే ఎంతమంది ఎన్ని కేసులో కొన్ని సందర్భాలు కొంతమంది డాక్టర్స్ కూడా వాళ్ళని నా దగ్గర పంపిస్తే అసలు సైకలాజికల్ ఇది ఉన్న వ్యక్తుల్ని సాల్వ్ చేయటం ఎంతో ఈజీ. ఏమీ లేదు, వాళ్ళకు ఆలోచన పట్టుకొని ఉంటారు, అది నిజమని బతుకుతుంటారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అది ఎందుకో మరి నాకు తెలీదు, పుస్తకాల్లో లేదు. సైకియాట్రిస్ట్ దానికి మందులు ఇస్తాడు, వాడు పట్టుకొని ఉన్నదానికి మందు వేసుకుంటే దాన్ని వదులుతాడని. ఎట్ట వదులుతాడు? అది పట్టుకొని నిద్రపోతాడు. సో యూ విల్ నెవర్
ఓకే. సో నేను ఒక్కసారి దిశ అనగానే గట్టిగా ఈడ పెట్టుకుంటుందామా నేను ఇయ్యను ఎవరికి అని. సో మనకు అక్కడే అర్థమైపోయిద్ది అనమాట. ఓకే, ఈ పర్సన్ దేవుడికి ఇవ్వలేదు కనుక ఈ వ్యక్తిలోకి అది రాదు. ఐ మీన్ ఆ హీలింగ్, ఆ స్వస్థపరిచే ఆ శక్తి తనలోకి ప్రవేశించదు. వై? బికాస్ ప్రపంచాన్ని మొత్తం తన దగ్గరికి తెచ్చేసుకొని చిన్న ప్రపంచం చేసుకుంది. ఓకే, అంటే నేను క్షమించలేను, నాకు వాళ్ళు చాలా హర్ట్ చేశారు, నన్ను గాయపరిచారు, ఇలా పెట్టినప్పుడు మనము ఎంత శక్తిమంతులమో ఆ శక్తి మొత్తాన్ని మర్చిపోవటానికి సాతాను ఏం చేస్తాడంటే చిన్ని మెలికలో ఆవగింజ కన్నా చిన్న దానిలో నిన్ను పెట్టేసి లాక్ చేస్తాడు. పెట్టినప్పుడు అది మనకేమో విపరీతమైన ప్రపంచం, అబ్బో మనంత మేధావి లేడని చెప్పి జీవితం గురించి థింక్ చేస్తామని మనం అనుకుంటాం. కానీ వాట్ యూర్ థింకింగ్ ఈజ్ నథింగ్. ఓకే, సో నా దగ్గరికి అట్లాంటి కేసులు వచ్చేటప్పుడు వాళ్ళని వీళ్ళేమనుకుంటారంటే డీమన్ పొసెస్డ్ అనుకుంటారు, దెయ్యం పట్టింది అనుకుంటారు. ఎందుకంటే అంత రెసిస్టెన్స్ ఉంటుంది వాళ్ళల్లో. ఓకే, నా దగ్గరికి వచ్చిన మామూలుగా మంచిగా ప్రేయర్ అనేది ఒక సాకే. అసలు ఇలాంటి కేసులు నేను ప్రార్థన కూడా చేయను. ఓకే, ఏమిలా కొంచెంసేపు నువ్వు మంచిగా మాట్లాడావు అనుకో, మారుతారు వాళ్ళు. హలో, అదే ట్విస్ట్ అక్కడ. పోతే వాళ్ళు ఏంటంటే దేవుడి రూపంలో వచ్చేటప్పుడు కల్లా అసలు ముందే మనలో ఆత్మలో శాంతి కనపడిపోయింది వాళ్ళకి. వాళ్ళది కావాలని ఉంటుంది, దానికే మనం గ్యాలం వేయటమే ఎరా. ఓకే, బికాజ్ వాళ్ళకి బాగలేదు. నేను అంటది మీకు అర్థమైందా? వాళ్ళు ఒక శాడిజం ఉంటుంది. ఏంటనంటే అందరూ బాగానే ఉన్నారు, నేను తప్ప వీడైతే ఇంకా బాగున్నాడు. ఓకే, అది క్యాష్ చేసుకోవటమే, రైట్? సో వాళ్ళు కానీ నువ్వు ఇవ్వలేదా సో ఉండి, ఏమి లేదమ్మా, నువ్వు పక్కనుండి నీ బాధని ఒకసారి యేసుప్రభు కట్టిచ్చేసి ఇప్పుడు నీకు ఎట్టుందో ఒకసారి చూడు, నేను బాగానే ఉన్నా, అంతే, బాగుంటామంటే అంతే. మీలో ఎంతమందిలో వెళ్ళిపోయింది అది దరిద్రం. నువ్వు అది అనుకున్నంతసేపు నువ్వు అందులో ఉంటావు. అది అతనికి ఇచ్చి మనం ఉండొచ్చని మనకు తెలిస్తే దానికి బలం ఉండదు. మీకు నేను అంటుంది అర్థమైంది కదా? సో ఇప్పుడు ఏం చేశాను, వాళ్ళ లైఫ్లోకి అది థర్డ్ పర్సన్ తీసుకొని వచ్చాను. నువ్వు నేను అసలు యేసుక్రీస్తుని సెకండ్ ఫెల్లోని తీసుకొని వచ్చాను. నువ్వు ఎవరితోనో ఇబ్బంది పడ్డావు, ఇప్పుడు నేనేం చేశానంటే జీసస్ క్రైస్ట్ని తీసుకొని వచ్చి నీది ఆయనకి అన్నా. బై డిఫాల్ట్ అందరూ నమ్ముతాం కదా ఆయన్ని. సో అరే నా భారాలు నీకు ఇస్తున్నావు, అరే హట్ అనిపించింది, ఇమ్మంటున్నావు, అయిపోయింది. ఇంక నువ్వేంది మాట్లాడేది, అయిపోయింది. బట్ ఏ సైకియాట్రిస్ట్ కాంట్. నువ్వు నాకు ఇచ్చేళ్ళు నీ అని అంటే నువ్వెట్ ఉద్ధరిస్తావురా అంటది, కాబట్టి తీలేడు. ఓకే, సో అట్లా లాక్ చేసి ఉంచుతాడు, ఒక దానిలో బంధించి ఉంచుతాడు. ప్రతి ఒకడికి భయము, ఇంకొకడికి నా జీవితంలో అన్యాయం జరిగిపోయింది, నన్ను ఏందో చేశారు, నన్ను చిన్నప్పుడు బాగా పెంచలేదు, నన్ను అట్ట చేశారు. అదేందో మనము ముసలోళ్ళమైనా ఎంత పెద్దోళ్ళమైనా చిన్నప్పుడు మాత్రం ఎందుకు గుర్తుంటుంది నాకు అసలు ఇప్పుడు కూడా అర్థం కాదు. ఎంత పెద్దైన సిగ్గు లేకుండా చిన్నప్పుడుది గుర్తుండి దాది ఇప్పుడు కూడా బాధ పెడతా ఉంటుంది. మీలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? అరే ఇంత వయసు వచ్చిందే, అది నేను ఇప్పుడు ఆలోచించకూడదు అని మాత్రం తెలియదు. ఎంత పెద్దోళ్ళు కూడా చిన్నోడు ఉన్నాడు. అది నాకు ఫన్నీగా అనిపించింది ఇంత దూరం వచ్చిన తర్వాత. అర్రే ఇది దిద్దుకోలేకపోయామా అని, రైట్? సో ఈ ప్రపంచం ఇట్లా ఉంటుంది, ఫిజికల్ వరల్డ్ దేవుడు అట్లా చేశాడు. పోతే ఇంకొక ప్రపంచాన్ని దేవుడు ఏం చేశాడంటే వాక్యంగా చేశాడు. దాని ఇది కనపడటం ఎట్లా ఉంటుందంటే అది ఎగ్జిస్టెన్స్లో ఎట్లా బ్రతికి ఉంటుందంటే ఆత్మరూపంగా బతికి ఉంటుంది. ఓకే, అంతవరకు చాలు, రైట్? ఎక్కువ అవసరం లేదు. అయితే ఇప్పుడు ఏమైంది, మనకొక అర్థం కానీ ఏదైనా ఉంది అని అంటే
దాన్ని ఎలా, దానిలోంచి విడుదల ఎట్లా పొందాలి అని అంటే, మన లైఫ్లో దేవుడు ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తాడు, ఇరుకు తీసుకొని వస్తాడు, చాలా టఫ్ టైమ్స్ తీసుకొని వస్తాడు. బట్ ఆత్మయు మన దౌర్బల్యము చూచి సహాయము చేయించున్నాడు. మనం ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఆత్మ తానే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాడు మన కొరకు. రైట్? ఇప్పుడు మనము సొల్యూషన్ ఆలోచించేది మొత్తం ఎట్లంటే ఫిజికల్గా, ఈ లోకపరంగా, దాని పరంగా. ఇదిగోండి, మీకు ఒక ₹1,00,00,000 కావాలంటే మీరు ఏ విధంగా ఆలోచిస్తారు చెప్పండి? దేనికి కన్నం వేద్దామా అనే ఉంటారు కదా. ఇట్లాంటి అది ఇట్లా జరిగిద్దా? నువ్వు ఏం చేస్తున్నావు అంటే నువ్వు చేస్తున్నావు మెటీరియలిస్టిక్గా థింక్ చేస్తున్నావు. ఓకే, కానీ స్పిరిచువల్గా ఆ అండర్స్టాండింగ్, ఆ నాలెడ్జ్ మాత్రం నీకు లేదు. డస్ ఇట్ మేక్ సెన్స్? మీకు ఏమన్నా అర్థమవుతుందా నేను అంటున్నది? ఒక దేవుడు ఏం చేశాడంటే ఈ లోకం మొత్తాన్ని చేసి ఎలా చేశాడో తెలుసా? ఈ చెట్టుతో ఆ సూర్యుడు ముడిపడి ఉండేలా చేశాడు, ఈ చెట్టుతో ఆ గాలికి ముడి ఉండేలా చేశాడు, ఈ చెట్టుతో ఈ నీళ్ళకి బంధం ఉండేలా చేశాడు. అంటే దేవుడు ఏం చేశాడంటే ఒక స్ట్రక్చర్డ్గా చేశాడు. అంటే తన జ్ఞానంలో అది చేశాడు, అండర్స్టాండింగ్తో దాన్ని స్థిరపరిచాడు. ఓకే, అంటే దేవుడు ఒక పద్ధతిలో దీన్ని ఇలా అర్థం చేసుకోండి అని పెట్టాడు. ఓకే, కాబట్టి మనం కొంచెం ఎదిగి దాన్ని అర్థం చేసుకున్నాం. బట్ మన జీవితంలో దేవుడు తీసుకొచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ అర్థం చేసుకున్నట్లు అలా అర్థం చేసుకుంటాం. నువ్వు దోమని అద్భుతంగా అర్థం చేసుకుంటావు, అందులో నో డౌట్. ఓకే, నీకు 10 PhDలు ఇస్తారు, దాన్ని స్థిరపరిచాడు. ఓకే, అంటే దేవుడు ఒక పద్ధతిలో దీన్ని ఇలా అర్థం చేసుకోండి అని పెట్టాడు. ఓకే, కాబట్టి మనం కొంచెం ఎదిగి దాన్ని అర్థం చేసుకున్నాం. బట్ మన జీవితంలో దేవుడు తీసుకొచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ అర్థం చేసుకున్నట్లు అలా అర్థం చేసుకుంటాం. నువ్వు దోమని అద్భుతంగా అర్థం చేసుకుంటావు, అందులో నో డౌట్. ఓకే, నీకు 10 PhDలు ఇస్తారు, కానీ నీ జీవితం నువ్వు అర్థం చేసుకో. 0 PhDలు నీకు, నువ్వు LKG. ఎందుకు చెప్పు? ఎందుకంటే నువ్వు ఆత్మ, నీ విధానం వేరు. కానీ మనం ఏం చేస్తామంటే మన స్పిరిచువాలిటీని, మన సైన్స్, మనం చదువు, మనకి తెలిసిన దానిలోంచి ఇంటర్ప్రెట్ చేయబోతాం. సో యూ విల్ ఫెయిల్. ఓకే, కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాక్యంలో పెట్టాడు తన ప్రపంచమంతా, లోకమంతా. సో ఇప్పుడు స్ట్రైట్ అవే మనం యేసు ప్రభు ఏం చేస్తున్నాడు దగ్గరికి వెళ్దాం. సో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు ఏమైంది, ఆయన వాళ్ళ శిష్యులతో మాట్లాడుతుంటే ప్రభువా నీకు దూరం వగ్గాక అన్నారు, మరణం. అప్పుడు ఆయన సాతానా నా వెనకకు పొమ్ము అని పేతురుని గద్దించాడు. తర్వాత అన్నాడు, ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు దేవుని రాత్రి ఆయన మహిమతో వచ్చుట చూచు వరకు కొందరు మృతి పొందరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏంటంట, దేవుని రాజ్యం వచ్చే వరకు మృతి పొందరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో యేసు ప్రభు వాళ్ళకి ఏం చెప్పాడనంటే, నేను నా రాజ్యంలో రావటం, మహిమలో రావటం మీరు చూస్తారన్నాడు. 6 దినములైన తరువాత, 6 days తర్వాత ఏం చేశాడంటే వాళ్ళని ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకొని వెళ్ళాడు. ఆ కొండ మీద నుంచోబెట్టాడు వాళ్ళని. నుంచోని తర్వాత ఏంటి ప్రభు ఇక్కడ తీసుకొని వచ్చామని ఇటు చూసేటప్పుడు కల్లా ఆయన ఇదిగో ఈ ఫ్లడ్ లైట్ వెలిగినట్టు వెలుగుతున్నాడు. ఓకే, యేసు ప్రభు ఎలా మహిమలో ఉన్నాడంటే ఆయన ముఖరూపము మారెను. ఈ లోకంలో ఏ చాకలివాడు చలువు చేయలేనంత తెల్లగా వస్త్రం. అంటే అందరూ ఉన్నారా? ఆయన మొహం ఎందుకు మారింది? ఆయన వస్త్రాలు ఎందుకు మారిపోయినాయి? అసలు కార్నల్ యాట్రిబ్యూట్స్, ప్రకృతి సంబంధమైన మనిషిని వదిలేసి ఆత్మ సంబంధమైన మనిషిగా మహిమగా ఎలా మారిపోయాడు. సో వాళ్ళకి ఏం చూపించాడంటే, అందుకే పేతురు రాసిన 2 పేతురు 1వ అధ్యాయంలో ఏమి చదివామనంటే, మేము ఆ కొండ మీద ఆయనతో కూడా ఆ మహా దివ్య మహిమ నుండి దేవుడు తండ్రి తనతో మాట్లాడినప్పుడు మేము విని మీకు తెలియజేస్తున్నాం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించుతున్నానని చెప్పినప్పుడు.
సో జీసస్ క్రైస్ట్ ఏం చేశాడంటే ఒక్క సూపర్ స్పెక్టకల్ వాళ్ళకు చూపించాడు. ఎలాంటిది దానికి వాళ్ళు ఆడియన్స్ అయ్యారంటే, మహిమ కొండ మీద ఉంటే చెప్పలేం. అర్థమవుతుందా? యేసు ప్రభు రాకడను వాళ్ళ కళ్ళ ముందు డిస్ప్లే చేశాడు. హలో ఉన్నారా? మహిమతో వచ్చేటప్పుడు ఎట్లుంటుంది అనేది చూపించాడు. అది మేము చూసి చెప్తున్నాం, కల్పనా కథలు మీకు చెప్పట్లేదు. ఉన్నారా? యేసు ప్రభుకి దర్శనాలు వస్తే అట్టుంటాయి, మనకు దర్శనాలు కళ్ళ వస్తాయి. ఇది యేసుక్రీస్తుకు వచ్చిన కళ. అందరు ఉన్నారా? ఏంది ఇట్ట చెప్పుచున్నావు? అది బైబిల్లో నిజమని రాశారు. నిజమే, అది ఆయన రేంజ్ కళ అట్టుంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎంత డూపో చూడండి. అది అవ్వకుండా ఏడుస్తున్నాడు గెత్సెమనీలో. మరి కొండ మీద నువ్వు చేసింది ఏంది? డ్రామా. కళకి వాస్తవానికి ఎంతో తేడా ఉంది. నువ్వు నిజంగా అది కాదా? ఇల్లే కళ. నువ్వు నిజంగా కాదు. ఆయన మహిమను చూపించను. ఇక్కడేమో రే ఆయన ఏడుస్తున్నాడు, నాకు ఏడుపు వస్తారా, పదరు ఎందుకు మనం పడుకుందాంపా అని చెప్పి అందరూ పోయి పడుకున్నారు. ఆ కొండ మీదేమో అట్ట కనపడ్డాడు, ఈ గెత్సెమనే గుట్ట మీదేమో ఏడుస్తా కనపడ్డాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? యేసుప్రభు వైపాడా? మీకు అర్థమవుతుందా? మీకు దర్శనాలు వాగ్దానాలు వస్తే ఎట్లుంటుంది? ఎట్లుంటుందంటే దగ్గర రాబకండి, మహిమ ఫెయిల్ అట్టుంటుంది. ఏమిలా వారం రోజుల తర్వాత కనపడితే ముష్టి ఎత్తుకుంటా ఉంటాం. ఏదో నీకే డౌట్, అల్లది అన్నాడు కదా నన్ను పోను నేను మరీ వాడే వెదవా అనుకుంటే నేను పరమా ఏందన్నా బతికిట్ అయిపోయింది. మీలో ఎంతమందికి మీ దర్శనాలు ఎలా ఉన్నాయి? ఏమిలా ఒక్కొక్కడు యేసు ప్రభు నాతో నడుస్తా, అసలు మహిమలు నా చేయబట్టుకొని, నేను నువ్వేమో వాడి చేయబట్టుకొని నడుస్తుంటావు, నేల మీద ఏమో డెవిల్ గడిది. అసలు నేనేంది ఇక్కడ ఎట్లా నడిచాను, ఇక్కడేమో ఎట్లా నడిచాను? మీకు అర్థం అవుతుందా? దేవుడు చూపించిన ప్రపంచాన్ని అసలు శిష్యులందరికీ చూపించాడు. మనుష్య కుమారుడు మహామహిమతో మరణము రుచి చూడరని మీతో నిశ్చయంగా చెప్తున్నా అన్నాడు. అక్కడ పోయి ఏడుస్తున్నాడు. ఏమి లేదు యేసు ప్రభు, ఉండు కొంచెం సేపు ఉండమ్మా, 17లో ఉన్నావు కదట, ఇంకొంచెం సేపు ఆగావు అనుకో. పెద్ద పెద్ద తర్వాత దిగి వచ్చేటప్పుడు ఇది సీక్రెట్ రా, ఎవరికి చెప్పకుండా మనిషి కుమారుడు మృతులు ఓకే అన్నాడు. ఓకే ప్రభు, అదే మనం ఎవరితో చెప్పంలే. హలో, ఇంకోటి గురించి చెప్పాడు. స్త్రీలు అంటోడు ఉండడు, ఏలియా రాబోతున్నాడు, వాడేమో జైల్లో పడి చచ్చాడు. నీవేనా అన్నాడు వాడు. వీళ్ళ గురించి ఏమో ఈయన అసలు అట్టంటోడు పుట్టలేదని చెప్తుంటాడు, వీళ్ళేమో డెకాయిట్లాగా తిరుగుతూ ఉంటారు. హలో, చర్చ్ కూడా అలాగనే ఉంటుంది. ఒక్కొక్కడికి నాకు ఇది ఇచ్చాడు బ్రదర్, ఇది ఈ ప్రాక్తను అది ఇచ్చాడు. మనల్ని చూడండి ఎట్లుంటాము, బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళలాగా. అగమ్య గోచరం కదా బ్రతుకు. యు నో వై. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ముందున్నది కూడా ఇదే. దేవుడు ఒక అమోఘమైన ప్రపంచం చూపించాడు. పునరుద్ధానము, జీవము నేనే, ఎన్నెన్నెన్నో మాట్లాడాడు. అసలు లేపాడు. అసలు ఎందుకు మరియా నువ్వు నమ్మిన దేవుని మహిమ. మరియ నిజం యేసు ప్రభు మొన్నే కదా నా చెప్పావు నమ్మిన ఎట్లా అని. నమ్మిన ఎట్లా నువ్వు దేవుని మహిమ చూస్తావైతే చెప్పటం ఈజీ. ఓకే, రియల్ వరల్డ్కి రాగానే ఏముంది చెప్పాడు. 6 రోజుల్లో చూపిస్తా నేనంటే అన్నాడు. బయటికి పేతురు ఇట్రా, నీ ఇద్దరిని కూడా తెచ్చుకో, చూసారా అన్నాడు. కొంతసేపు ఉండు, చూస్తారు వాళ్ళు నువ్వేందో కూడా. మీకు అర్థమవుతుందా? డొల్ల తీగానే ఎందుకని అట్లా. ఇంకొంచెం మీకు దగ్గర చేస్తా. దేవుడు అసలు నీ జీవితాన్ని నేను ఎట్లా చేస్తాను తెలుసా? నువ్వు నా ప్రియ, అసలు ప్రియా వాడాడంటేనే అంటే ఏడు ప్లాంట్ నవ్విది.
ప్రియతో ఎంత కష్టమో. ఓకే, అబ్బా, మళ్ళీ మనం ప్రతిసారి ప్రియులారా ప్రియా అన్నాడంటే కింద సత్యమని అన్నాడంటే అయిపోయామని, అంటే చంపే ముందు అంటారో మరి. సో గొప్ప చెప్తాడు అసలు. ఒక్కొక్క క్రిస్టియన్ రక్షింపబడ్డ రోజు ఎట్ట మొదలు పెడతాడు తెలుసా? ఇంకా లేదు, పక్షి కూడా అలాగే ఎగరదు, హోలీ స్పిరిట్ కూడా అంత బాగా ఫ్రీగా ఉండదు. నేను ఎంత ఫ్రీనో పరిశుద్ధాత్మ చూడు ఎట్లా ఉంది చూడు అనుకుంటా ఉండు. రేపు ఉండిలా ఉండు, రేపు ఎట్లుంటావంటే పక్క గజ్జి దొంగ ఉన్నట్టుంటావు. నా ఆత్మీయతకి నా బతుక్కి ఏంటి అసలు మ్యాచ్ కావట్లేదు. ఇదే అందరి ప్రాబ్లం. ఆ మ్యాచ్ ఎక్కడ లేదంటే నువ్వు మారే దగ్గర లేదు. అర్థమవుతుందా? నువ్వు అనుకుంటున్నావు దేవుడు దర్శనాలు చూస్తే పాపం ఆయన బాధ్యత నాకు చేసి పెట్టాలనుకుంటున్నావు. టోటల్లీ రాంగ్. ఓకే, సో అసలు ఇక్కడ ట్విస్ట్ ఏం తెలుసా? ఈయన మళ్ళీ మేఘంలో రావటం, అది నిజం చేయటానికి అని రావటం, వీళ్ళు నేలకు అతికియటం, ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు అనగానే అమ్మా అన్నాడు. అన్నాడా లేదా ఈయన నా ప్రియ కుమారుడు అని? ప్రియ కుమారుడేమో సాధ్యమైతే గిన్నె నువ్వు ఉంచుకో అంటున్నాడు. లైఫ్ ఇంతే. అర్థమవుతుందా? సో గ్రేట్ గుడ్ బీభత్సమైన ప్రామిసులు దేవుడు మనకిస్తాడు, వాక్యం మనకిస్తాడు. అది తన ప్రపంచం సూపర్గా ఉంటుంది. ఓకే, విల్ లివ్ ఇన్ దట్ వరల్డ్. ఆ ప్రపంచంలోకి మనకు తీసుకెళ్తాడు, ఆ వాక్యాలు మనకి ఇస్తాడు. పోతే ఆ ప్రపంచంలో మనము ఊరకట్లా దర్శనము అందులో మునిగి తేలినట్టు నిజ జీవితం కాదు. నేను అంటుంది మీకు అర్థమైందా? రైట్. అసలు అలా అనుకొని అందరు ఉన్నారా? మీరు ఇప్పుడు అందరు చాలామంది దేవుడు ఇలా అని నేను అనుకోలేదు అని మీలో ఎంతమంది కనిపిస్తుంది? ఫస్ట్ ఏమో పిలిచేటప్పుడు నీకు నేనున్న కృప, ఫ్రీ, నేను నిన్ను ప్రేమించా ఇలా పిలుస్తాడు. తర్వాత ఏమో చచ్చిపోలేదేంది, ఎప్పుడు చనిపోతావు, నువ్వు ఇంకా బతికున్నావు ఇట్ట అంటాడు. ఎవరి కోసం చచ్చిపోలేదు? నా కోసం కాదు, వాడి కోసం చచ్చిపోంటాడు, వీడి కోసం. ఇంకా మనల్ని మామూలుగా ఒకప్పుడేమో అసలు మనం ఆయన మీద ఆధారపడ్డాము, తర్వాత వస్తే మన మీద ఆయన సిలువ పెట్టి ఉంటుంది. అరే మహిమన్న అనగానే వీపు మీద సిలువ ఉంటుంది పెద్దది. సరే అసలేమో మహామహితో మేఘంతో వచ్చాడేమో, ఇక్కడేమో నా దేవా నన్ను ఎందుకు అక్కడేమన్నావు, ఇక్కడేమంటున్నావు. ఏ జీవితం ఇంతే. మీకు అర్థమవుతుంది కదా? సో నౌ జీసస్ క్రైస్ట్, బట్ హీ నోడ్ హౌ టు కనెక్ట్ డాట్స్. యేసు ప్రభువుకి దీని బంధము, దీని రిలేషన్షిప్ ఇది ఎక్కడ తెగుతుందో ఈ అతికించడం తెలుసు. సో జీసస్ క్రైస్ట్ స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఇది బాడీ, ఇది నేను, వచ్చింది దర్శనం కాదులే నిజమే, మీకు అర్థం కావటానికి ఐఎమ్ పుట్టింగ్ ఇట్ దట్ వే. ఓకే, అంటే ఇంకా అది డ్రామా కదా, అంత నిజం కదా కదా. యేసుక్రీస్తు మహిమలో ఉన్నప్పటికీ నువ్వు చచ్చావు అంటే అది పెద్ద నిజం కాదు, నువ్వు అలా లేవు. అర్థమవుతుందా? సో ఆయన యేసుక్రీస్తుని అలా చూపించాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. బాగుంది. యేసుక్రీస్తు అక్కడికి నేను శరీరం తీసుకెళ్ళానని ఆయనకి బాగా తెలుసు. ఓకే, నా ఈ లోకం ఒకలా పనిచేస్తుంది, కానీ దేవుడి లోకం వేరేలా పనిచేస్తుంది. విచ్ ఇస్ హిస్ వర్డ్, ఆయన వాక్యం, ఆయన ఆత్మ అనేది వేరేగా పనిచేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు, ఓకే, నేను వచ్చిన ఈ దర్శనం ఓకే ఎక్కడ పొందుకున్నాను చెప్పండి? ఈ లోకమా కాదా? ఫిజికల్గానా కాదా? ఆయన మొహం మారటం, వస్త్రము వెలిగిపోవటం,
ఈ లోకంలోకి ఒక మేఘం రావటం, ఈ నాకు ప్రియకుమారుడు అని చెప్పటం, ఒక వాయిస్ వినిపించటం, ఎదుటి కారణాలు ఈ లోక సంబంధమైంది కదా, ఆత్మే. కానీ వచ్చిన దర్శనం ఏంటది? నార్మలే. ఓకే, అంటే అందులో అంత మహిమేమి లేదన్నమాట. సో యేసుక్రీస్తు ఓకే, దర్శనాలు వాక్యాలు ఇలా ఉంటాయి, పోతే దాని ఇంజిన్ ఎక్కడో దాగుంటుంది. అసలు ఆ దర్శనమే నేను అవ్వటం అంటే, మనుష్య కుమారుడు మహామహిమతో వచ్చుట మీరు చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయంగా చెబుతున్నా అన్నాడు. మాట అద్భుతంగా ఉంది, చూపించింది అద్భుతంగా ఉంది, కానీ గెత్సెమనీనే మ్యాచ్ కావట్లేదు దీనికి. అక్కడికి వెళ్ళి రోధిస్తా ఏడవటంకి ఈ మహిమకి కనెక్షన్ లేదు. మీకు అర్థమవుతుందా? హలో. సో అదే మనం అర్థం చేసుకోవాల్సిన స్పిరిచువల్ ప్రిన్సిపల్. ఓకే, జీసస్ క్రైస్ట్ అర్థం చేసుకున్నాడు. అదేంటంటే, రాబోయే ప్రపంచాన్ని అనగా వాక్యాన్ని ఓపెన్ చేయాలంటే దేవుడు ఆ వాక్యం కొలిమి లాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తాడు. నేను అనేది అర్థమైందా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎదుట దేవుని కుమారుడు అవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ లోకాన్ని పరిపాలించటం, రాజు అవ్వటం, అసలు మనందరినీ తిరిగి లేపటం, పరిశుద్ధాత్మ అనుగ్రహించటం, అసలు ఏందో అసలు దర్శనం ఫ్యాంటాస్టిక్. కానీ దాన్ని సాధించటం చూడండి వెరీ వీక్, వెరీ వీక్. సో దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఇది నీ జీవితంలో జరుగుతుందని చెప్పినప్పుడు 100 out of 99 out of 100 నుంచోలేరు, దాన్ని అచీవ్ చేయలేరు. 1000లో ఒకడో 10,000లో ఒకడో అచీవ్ చేస్తారు. మిగతా వాళ్ళంతా కరెక్ట్గా అక్కడికి రావటం, పడిపోవటం, అక్కడికి రావటం, పడిపోవటం. దాన్ని సాధించటం అంటే ప్రజలకి అబ్బా ఎంత కష్టమో. సో నా జీసస్ క్రైస్ట్ మనకు అది చూపిస్తున్నాడు. ఏమన్నంటే, ఆత్మయు మన దౌర్బల్యము చూచి సహాయము చేయుచున్నాడు. మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. సో యేసు ప్రభు అర్థం చేసుకున్నాడు. ఏంటి అని అంటే, చూడు ఇంత మహిమ, ఇదంతా దర్శనం, గుడ్. నాకు ఇవ్వబడిన వాక్యం దర్శనం, నాకు ఇచ్చిన కళ దర్శనం, నాకు ఇచ్చిన దర్శనం కూడా దర్శనం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ విజన్ దేర్. అక్కడికి నేను వెళ్ళాలి, హ్యావ్ టు గో దేర్, అక్కడికి వెళ్ళాలి. కానీ వాస్తవం రియాలిటీ ఏంటంటే, నాకు చూపించిన దర్శనం అస్సలు నేను కాదు. ఆ దర్శనం ఏంటంటే వాక్యం, ఆ దర్శనం ఏంటంటే ఆత్మ. నేనేమో ప్యూర్ ఫ్లెష్, ప్యూర్ ఫ్లెష్. అది అక్కడ ప్రాబ్లం. దేవుడు పోయి శరీరాలకు వాగ్దానాలు చేస్తుంటాడు. నా యేసుక్రీస్తు అర్థం చేసుకొని ఇప్పుడు మ్యాప్ చేయాలి. నేనేమో ఇట్టుంటా అని చెప్పాడు, నేనేమో శరీరం. ఈ శరీరాన్ని ఇలా చేయాలి. ఓకే, నీకు దేవుడు చూపించిన బ్రేక్ త్రూ విజన్, నీ లైఫ్ ఆయన చిత్త ప్రకారం నీకేం చెప్పాడో అది సీమ్స్ ఇంపాసిబుల్, అసాధ్యంలో కనిపిస్తుంది. బట్ ఫ్లెష్లో యేసుక్రీస్తుకు కూడా ఆ టాస్క్ అసాధ్యం. సో ఆ వాక్య ప్రపంచం జీసస్ క్రైస్ట్ ఎట్లా ఓపెన్ చేశాడు చూడండి. ఇప్పుడు గెత్సెమనే తోటకి వెళ్ళాడు, వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. వెళ్ళాడు, నా మనసు ఎంతో ఏమన్నాడు, వేదంతో దుఃఖపడుచున్నది, నేను ఈ గడియకి రాకుండా ఎట్లా ఎంతో మేలు, అయితే ఈ గడియక కదా నేను వచ్చాను అన్నాడు. సో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ యేసు ప్రభువులో మహిమ ఎలా ప్రారంభమయ్యింది? కొండ మీద దర్శనానికి అలా అవ్వటానికి ఎక్కడ స్టార్ట్ చేశాడు? దేవుడు యేసు ప్రభుతో డీల్ చేయటం ఎక్కడ స్టార్ట్ చేశాడు?
మొహ ప్రకాశం అయిపోయి అసలు ఆ దూత నా ప్రియకుమార్, అది విజన్. అది దేవుడు యేసుక్రీస్తులోకి ఎలా ప్రారంభించాడు. ఇప్పుడు దాన్ని చెయ్యాలి యేసుక్రీస్తుని. ఎట్లా చేశాడు తెలుసా? అనాథ చేసి పడేశాడు యేసుక్రీస్తుని. హలో, మొత్తానికి కార్నర్ చేశాడు. ఈ రాత్రి మీరందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఊరకు పిలిచాను కానీ రండి చూడండి అని. ఈరోజు చూడటానికి మీరు ఎవరు ఉండరు. ఓకే, పోతే తండ్రి నాతో కూడా ఉన్నాడు కాబట్టి నేను ఒంటిగా లేను. తర్వాత అంటానులే, నా దేవా నన్ను కూడా వదిలేసేవని, అది వేరే విషయం. ఓకే, సో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఎక్కడున్నాడు తెలుసా? దేవుడు, గాడ్ స్టార్టెడ్ విత్ క్రైస్ట్. ఓకే, మీకు కనిపిస్తున్న దర్శనం చూసారా? భలే ఉంది కదా ప్రపంచం. కానీ ఆ ప్రపంచం ఎట్ట చెయ్యాలో యేసుక్రీస్తుకి ఇంకా అంటే మీకు చెప్తున్నాను, ఆయనకు అర్థం కాలే. ఆయనకు పూర్తిగా అర్థమైంది, ఎల్కేజీకి పెట్టాలి కాబట్టి ఆయనకు అర్థం కాలా అందాం. సరే, సో అది అవ్వాల, అది సాధించాలి. వెళ్ళాడు, ప్రార్థన చేస్తానికి వెళ్ళాడు. సో నా ఆత్మ మరణమందునంతగా వేదన పడుతుంది. ఏమన్నాడు? ఎందుకు వేదన? నువ్వు అది కదా అవుతావు. ఎందుకు వేదన? ఎందో తెలీదు మనకు. అమాంతం దేవుడు, అరే నీకు 10 కోట్లు ఇస్తా అంటే లేనిపోని గుండెతోడ మొదలైద్ది. ఎందుకు అయింది ప్రభువా ఇదని? అదే వదులుకొని వెళ్ళాం. 10 కావాలి, అవమంటే రాదు, అది మనకు తెలుసు. ఇప్పుడు ఉండనా పోనా అర్థం కాదు. ఇది క్రైస్తవులందరి ఆవేదన. నువ్వు ఇట్టుంటావు అట్టుంటావు అని అందరిని పిలుచుంటాడు. నాకులాగా ఉంటే మాడుతుంది, ఆయనలాగా ఉందామంటే చేత కావట్లా. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ప్రాబ్లం. సో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఎట్లా స్టార్ట్ చేశాడు చూసారా? ఎలా? బాధ. ఎలాగా? గుర్తుపెట్టుకోండి, బాధ అనేది దేవుడిచ్చే వరం. ఫస్ట్ స్టెప్. సో ఏం చేశాడు? బర్డెన్ ఇచ్చాడు. బాధ అది శరీరంలో అయితే, అరే పేతురు నువ్వు బాగానే ఉన్నావు, యాకోబు నువ్వు బాగానే ఉన్నావు, కమ్మగా యోహాన్ అయితే మెడగొట్టేశారు, వాడు కూడా వెళ్ళిపోయాడు, వాడిని ఆరు కట్ట అన్నారు అంతే, వాడు చచ్చిపోయాడు. నన్నేమో అసలు సిలువు కొడతారంట, కొడతారు. పెద్దదా క్రాస్ ఇది కదా. ఓహు, నన్నే ఎందుకు ఇదన్నమాట. నీకట్ట బాధ అనిపిస్తుంది అనుకుందాం, మహిమ రెడీ. గుర్తుపెట్టుకో. ప్రభువు నీకు టార్చర్ ఇచ్చాడంటే అదృష్టవంతుడివి. ఓకే, అదంతే. ఆ బాధ, ఆ పెయిన్ దగ్గరికి మనం వెళ్ళాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నా ప్రాణము మరణమగునంతగా వేదన పొందుతుంది. ఇప్పుడు మీకు చీకట్లోంచి ఒక వ్యక్తిని బయటికి తీసుకొని వస్తా, వాడి పేరు డెవిల్. ఓకే, వచ్చి ఇది అంధకార సంబంధమైన, ఏమన్నాడు? అంధకార సంబంధమైన గడియ. అవునా? అది పేతురుకు అర్థం కావటానికి చెప్పాడు, కానీ ఆయనకి తెలుసు మహిమలోకి వెళ్తున్నానని. నేను అంటుంది మీకు అర్థమవుతుందా? ఓకే, నీ కష్టాలు నీకు అర్థం కావాలి, నువ్వు ఎందుకు వెళ్తున్నావో. ఓహ్, అస్సలు సాతాను లెఫ్ట్ రైట్ సెంటర్ అసలు ఎంత అది జస్ట్ పరిస్థితి అమ్మా, అది దేవుడు చేసిన ఈ సృష్టి. బట్ నీ దగ్గర ఇంకొకటి ఉంది, సూపర్ పవర్. యు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అర్థమవుతుందా? సో ఆ పెయిన్ రాగానే యేసుక్రీస్తు స్టార్టెడ్. ఇప్పుడు మీలో ఎంతమందికి బాధ ఉందో ఆ బాధలో మీరంతా సోమరిపోతులు, తిండిపోతులు కాబట్టి మీకు బాధే మిగులుతుంది. ఆ బాధని దేవుడు ఇచ్చిన వరం అది. ఆ బాధని ప్రొపెల్ చేసి దానిలో ఉన్న ఆత్మని బయటికి తీయటం ఎవ్వరికి అవుటల్లా. ఆ బాధే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని చేసేది. ఓకే, సో ఇప్పుడు యేసుక్రీస్తు ఆ బాధను అంతే తీసుకెళ్ళాడు. తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. ఈ మాటలు పక్కన పెడదాం, ఒక్కసారి యేసు ప్రభువుని పక్క నుండి చూద్దాం ఆత్మలో. ఓకే, ఎట్ ఎనీ కాస్ట్
ఇన్ఫినిట్లో 0.0001 ఛాన్స్ ఉన్నా తీసేయి ప్లీజ్, తీసేయి. కాదు కాదు కాదు, షార్ట్ కట్ ఏమీ లేదా? ఇంకొకటి కొంచెం కష్టంగా ఉంది అదను. ఇది బాధ. మళ్ళేమో మనల్ని దర్శనం ఇచ్చి అందరికి చూపించమంటాడు. ఈ ప్రామిస్ ఇంట్లో కొట్టుకో, నేను ఇది చేస్తా, ఫ్రిడ్జ్కి పెట్టు, ఇంటి డోర్కి పెట్టు అంటాడు. అది అవ్వదు. డోర్ దగ్గరికి వచ్చిన ప్రతివాడు మనల్ని తిట్టుకుంటా ఉంటాడు. దేవుడు పిలిచాడన్నాం, సంకనాకి పోయింది జీవితం, ఎదవా పనికి మలనాడు. మళ్ళీ మన సెంటిమెంట్ వెంటనే, అయ్యానా నన్ను తిట్టించడానికే పిలిచావు ప్రభు. ఏడో బాగా డ్రామాలు నేర్చుకుంటాం, ఎక్కడ నేర్చుకుంటామో మరి తెలియదు. సో యేసు ప్రభు వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఉన్నారా? పెయిన్ ఏం చేశాడు? బర్డెన్, దేవుడిచ్చిన భారం ఏం చేశాడు చెప్పండి? భారాన్ని ప్రార్థన చేశాడు. ఇప్పుడు యేసు ప్రభువులో ప్రార్థన చేస్తున్న భాగం ఏంది? కమాన్, యేసు ప్రభువులో ప్రార్థన చేస్తున్న భాగం ఏంటి? తెలుసా? బాధ, దుఃఖం, దిగులు. ఓకే, అదేంటంటే పెయిన్ ప్రేయర్ చేసిద్ది అంతే. ఓకే, బట్ వాట్ కైండ్ ఆఫ్ పెయిన్? సో ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళి, నా ప్రాణం తండ్రి ఎట్లయినా ఏది ప్రార్థన చేస్తుంది తీసేయని, ఆ నొప్పి శరీరం ఇలా చేసిద్ది అనమాట. కొంచెం ఏమన్నా గ్యాప్ ఉంటే చూడండి. సో కానీ జీసస్ క్రైస్ట్ ఈజ్ వెరీ స్మార్ట్. ఏం చేశాడంటే ఆ బాధను అట్లాగే కొనసాగించి తీసుకెళ్ళగలిగాడు. ఓకే, సో ఆ డీప్ ప్రేయర్ అనే దానిలోకి తీసుకెళ్ళటానికి పెయిన్ అనేది స్టార్టింగ్ పాయింట్ అని అర్థం చేసుకున్నాడు. ఆ భారం అనేది వెళ్ళాడు, కూర్చున్నాడు. ఎప్పుడైతే ఆ పెయిన్ని అనుభవించడం మొదలుపెట్టాడో, నేను మళ్ళీ చెప్తా, పెయిన్ని ఎప్పుడైతే అనుభవించడం మొదలుపెట్టాడో, మళ్ళీ చెప్తాను, పెయిన్ని ఎప్పుడైతే అనుభవించడం మొదలుపెట్టాడో ఆటోమేటిక్ కళ్ళల్లోంచి పట్టని నీళ్ళు వచ్చినాయి. ఇటు నుంచి కన్నీటితోనూ, రోదనలతోనూ, కన్నీటితోనూ. ఆ కన్నీరు ఏడ్చి కాదు, బాధకొచ్చింది. మనం ఏంటంటే ఆడపిల్ల ఏంటంటే ఏడిస్తే ఇస్తాడని, అట్లా రాలా యేసుక్రీస్తుకి. బాధగా చప్పని వచ్చింది. నేను అర్థమవుతుందా? సో ఆ బాధ ప్రార్థన చేసినప్పుడే హిస్ బిట్విక్స్ బిట్వీన్ టూ థింగ్స్, దర్శనం, పెయిన్. అబ్బా అయ్యో, ఆ ఇది కన్నీళ్ళు వచ్చేలా చేసింది అంతే. ఓకే, ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళీ చేస్తా. చూడండి, చూపించిన దర్శనానికి అసలు నిజం వ్యక్తికి ఎంత తేడా ఉందో అర్థమవుతుందా? ఈ వ్యక్తే నా వ్యక్తి అయ్యేది అసలు? మనల్ందరినీ మేఘాల మీద వచ్చి తీసుకెళ్ళేది అసలు మనల్ందరినీ అటొచ్చి నుంచుంటాడు, నిమిషంలో రెప్పపాటున వెళ్ళిపోతాం ఆయన దగ్గరికి. ఈ వ్యక్తి అంతలా ఏడుస్తున్నాడు ఆ ఇష్యూ కొరకు. ఓకే, మన ప్రభు మళ్ళీ మార్గదర్శి, అడుగు జాడలను బట్టి నడవాలి. ఓకే, నో, ఎప్పుడైతే ఆ పెయిన్లో ఇట్నుంచి ఇది కారిందో ఇంకోటి కూడా కారిద్ది, దేవుడా అని. ఆ బాధలో పక్కనే ఒక ఆయన ఉన్నాడు, ఇది బాధపడుతున్నట్టున్నాడు అనుకొని ఏం చేశాడంటే, అరే నీకు రాలేదే, ఏడిస్తే పని కాదు, నీకు రాలా ఈ పర్టికులర్ థింగ్ అన్నాడు.
అదే 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 నీ రాక కోసమే నేను వెయిటింగ్ అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి వచ్చాడు అనమాట. నేను హెల్ప్ చేసేదా అన్నాడు. అన్నాడు. మీకు నేను అనిందా? నువ్వు చేసి ఆగానే ఇక గుండె మోకాలు కిందకి ఎక్కడికో. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అంతే, అందరూ నాతో పాటు వచ్చేయటమే. అర్థమైనా? సో అంటే సరే పా, ఎన్ని కొడతావు? 39 కొడతారు. మీకు అర్థం? సో దేవుడా, ఆత్మయు యేసు ప్రభు దౌర్బల్యము చూచి, బలహీనత చూచి, ఏంటది బలహీనత చూసి. ఏంటి బలహీనత? అది అవురా అంటే ఇంత బాధ, అది అయ్యిద్దా, అది వద్దులే అని. ఓకే, అప్పుడు లెవెల్ 2 యేసుక్రీస్తున్నావు, గోయింగ్ టు లెవెల్ 2 నేను హెల్ప్ చేసేదా అన్నాడు. ఓ బేషుగ్గా అన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చి ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడో, ఇటు నుంచి ఏడుపు వచ్చినాయి కదా, అట్టు వెళ్ళిపోయినాయి లోపలికి. ఓకే, నుంచి రక్తం రావటం మొదలుపెట్టింది. నేను అన్నింది అర్థమవుతుందా? సో ఎప్పుడైతే హోలీ స్పిరిట్ వచ్చాడో, ప్రార్థన చేస్తున్నాడో, చేసేటప్పుడు ఏమైందంటే ఏదో జరుగుతుంది. ఆ ఏది జరుగుతుందో నాకు తెలీదు, జరుగుతుంది అనుకున్నాడు అనమాట. అనుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏంటంటే అని పేతురు అందులో కలిసిపోయింది అంటాం, వినపడదుగా. మీకు అర్థమైందా? వీడిలో బ్యాలెన్స్ అయిపోయింది, వినపడే అవకాశం లేదు. యేసు ప్రభు మనతో నేను నిద్రపోయాడు ప్రభు, మనం కూడా నిద్రపోవటమే అనుకొని వీళ్ళు నిద్రపోతున్నారు. ఓకే, వినపడే అవకాశం లేదు కదా. ఎందుకంటే ఎక్కడ చేస్తున్నాడు ప్రార్థన? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ప్రార్థన? ఎవరి కోసం చేస్తున్నారు? సో ద స్పిరిట్ కేమ్, ఆత్మ వచ్చి యేసు ప్రభుకి హెల్ప్ చేస్తున్నాడు. అమ్మా ఒక్క నిమిషం ఉండు, ఏం హెల్ప్ చేస్తున్నాడు? ఏడుస్తే పక్కన కూర్చొని ఏడుస్తున్నాడా? మరి ఏం చేస్తున్నాడు? ఏం హెల్ప్ చేస్తున్నాడు? హెల్ప్ అంటే ఏంటి? ఏం హెల్ప్ చేస్తున్నాడు? అసలు నువ్వు నాకు చేసే హెల్ప్ ఏంది అంతలోనా? షెల్ వి గో చేస్తుంటే ఈ నల్లోడు కనబడ్డాడు. అబ్బో, యు గాట్ ఇట్, డెవిల్. అబ్బా వీడు మరణానికి నేను వెళ్తున్నాను, ఓకే, డెత్కి ప్రార్థన. నౌ జీసస్ క్రైస్ట్ గాట్ ద థింగ్. ఆత్మ కొంచెం దూరం తీసుకెళ్ళాక, లెవెల్ 2 దాటాక యేసుప్రభు అర్థం చేసుకున్నాడు, పరిశుద్ధాత్మ డెవిల్ గాడు తెచ్చిన సమస్యను డీల్ చేస్తున్నాడు. అదేంటనగా వీడు సమస్యని క్రియేట్ చేసి అది ఇంపాసిబుల్ అని చెప్తున్నాడు. సమస్య ఇంపాసిబుల్ని చేస్తుందని వాడికి తెలియదు. అర్థమైందా? మరణం కావాలి యేసు ప్రభువుకి, ఆ వ్యక్తి అవ్వాలంటే. అర్థమైందా? సో ఇది నాకే, ఇది మంచి కొరకే. కమాన్, లెవెల్ 3 అండర్స్టాండింగ్ వచ్చిందా లేదా? అర్థం వచ్చిందా లేదా? పూర్తిగా రాలా, సెంటీమీటర్ వచ్చింది. ఓకే, సమస్య కావాలి. నేను ఇప్పుడు దాకా అబ్బా మరణం వేదన పొందుతున్నాను, అది ఇది వీడు పెట్టింది, అబ్బా మరణం పెట్టాడు అనుకున్న కష్టాలు నేను కాదు. అవి నెససరీ ఇంగ్రీడియంట్, అవసరమైన పదార్థాలు. సరే, ఇప్పుడు సాతాను బయట పక్కా వ్యూహం చెక్కాడు, అతన్ని పట్టుకో అయిపోయాడు వీడు అనుకున్నాడు. ఓకే, ఎలా అంటే కసిదీరా. మనకు ఆ కసి ఎవడైనా మనల్ని అంటేనే మనకు అసలు ఆ తలంపే మనకి ఎంత బాధాకరమో. యేసు ప్రభు డెవిల్ గాడు అతను దేవుడి కుమారుడి మీద సాధిస్తుంటే కానీ రానాలి.
ఓకే, ఇప్పుడు హోలీ స్పిరిట్ ఆత్మయు మన మన బలహీనత చూసి సహాయ ఇప్పుడు బలహీనతలో ఒక ముక్క తెగింది. నువ్వు బలహీనం కాదు, వాడు నిన్ను మరణంలో పెట్టగలను అనుకొని మరణానికి తీసుకెళ్తున్నాడు. అబ్బా ప్రభు అట్టయితే ఇంకా కమాన్, ఇంకా డీప్, ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే ఇంకా ప్రార్థన రావట్లా. ఆలోచన ట్రాన్సెండ్ అయిపోయింది, ఆలోచన కూడా లేదు. ఇప్పుడు ఒక్కటే ఉంది, అది ఏంటంటే హోలీ స్పిరిట్. ఒక్కటే ఉంది, అదేంటంటే అతను ఎట్లా ఆలోచిస్తున్నాడో అది చూద్దాం అనుకున్నాడు. మీకు అర్థమైందా? హోలీ స్పిరిట్ హౌ హీ థింక్స్, జీసస్ స్టార్టెడ్ టు థింక్ దట్ వే. యేసుక్రీస్తు నాకు అర్థమైన విధంగా ఆలోచించడం కాదు, నా లాజిక్ కాదు, నా తెలివితేటలు కాదు, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎట్లా ఆలోచిస్తుంది అని అనగానే అప్పుడు అతనికి అర్థమైపోయింది, ఆత్మయు నా బలహీనత చూచి. ఎంతకు బలహీనత అంటే ఏంటో తెలుసా? నువ్వు ఇంకా నీ మైండ్తో, నీ శరీరంతో ప్రార్థన చేయటం. ఇంకా ఉన్నావు. అబ్బో అసలు అది వద్దు, పద బయటకు వచ్చొద్దు, తీసే అనుకున్నాడు, వచ్చాడు. కమాన్, ఇప్పుడు ఆత్మయు మన దౌర్బల్యం. ఇప్పుడు నేను దౌర్బల్యంలో లేను, వీక్నెస్లో లేను, మరి లేదును సహాయము చేయుచున్నాడు. వాట్ ఈస్ దట్ హెల్ప్? ఏంది నువ్వు చేసే నాకు హెల్ప్? అప్పుడు వెయిట్, సాతాను అధికారం, శక్తి, బలముతో నిన్ను చంపాలనుకుంటే రెడీ, ఆత్మ నా బలహీనత చూసి సహాయము, పరిశుద్ధాత్మ ఇంకొక లెవెల్ తీసుకెళ్ళాడు. డీప్ గ్రోనింగ్, రోదన. అప్పుడు సాతాను నిన్ను మరణానికి అప్పగిస్తున్నాడు. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, దేవుడు అన్నాడు, పూర్తి స్పిరిట్ చేస్తున్నావు. యు గెటింగ్? నువ్వు పరిశుద్ధాత్మకి నీ బలహీనత ఇచ్చేశాక, ఐ మీన్ టు సే, ఇంకా అమ్మో నాకు బలహీనత, అది వదిలేసావు. మన దౌర్బల్యం చూసి సహాయం చేస్తున్నాడు. ఏమి సహాయం చేశాడు? ఇప్పుడు హోలీ స్పిరిట్ ముందు మోతంతున్నాడు. యేసుక్రీస్తు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మకు అప్పగించుకునే కొద్దీ ఇప్పుడు ప్రార్థన డీప్ కాదు, హోలీ స్పిరిటే అయ్యింది. అప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేయటం మొదలు పెట్టాడంటే, ఉన్నావా? ఆ కొండ మీద చూపించిన దేవుడు కుమారుడు ఉంది కదా, అట్ట తీసుకొని ఇట్లా ఆయన ఆత్మ చేయటం మొదలు పెట్టాడు. నేను చెప్పింది మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ తండ్రి ఆత్మని వీడి ఆత్మ చేయటం మొదలుపెట్టాడు. ఐ మీన్ జీసస్ క్రైస్ట్ని కంప్లీట్ ఎంపవర్ చేయటం మొదలుపెట్టాడు. అండ్ హిస్ స్పిరిట్ ఈస్ నో మోర్ నార్మల్ స్పిరిట్. మీకు అర్థమవుతుందా? సో ఆ వాక్యములో ఉన్న ఆత్మ, పునరుద్ధానం అనే ఆత్మకి సమానమైన ఆత్మని యేసుక్రీస్తు ఆత్మ. ఏం ఆత్మో తెలుసా ఇది? వీడంట ఇప్పుడు మరణానికి మనల్ని అప్పగించాడంట. ఎప్పటి నుంచి అట్లా అనిపిస్తుంది? ఈ ఆత్మకి చావులేదు, నీకు తెలుసా? అప్పుడు దేవుడు అన్నాడు, సమాప్తమైంది. అయిపోయిందా ప్రభు ప్రార్థన? అయిపోయింది. హలో. సో ఈ జీసస్ క్రైస్ట్ స్పిరిట్ ఏంగా మారింది? మనలో కార్యసాధకమగుచున్న తన క్రియాశక్తి, ఇంకొక విధంగా తన ఆత్మశక్తిని బట్టి అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా. సో జీసస్ క్రైస్ట్ తనని ఏ విధంగా మార్చుకున్నాడో తెలుసా? ఆ డీప్ గ్రోనింగ్లో ఆ ఆత్మ, ఈ ఆత్మ అయిపోయాడు. అండ్ దెర్ ఇస్ నో డెత్, దానికి మరణం అనేది లేదు. సో ఏది మారింది ఇప్పుడు? మరణం మారిందా? ఆయన సిలువకి వెళ్ళటం మారిందా? కొట్టించుకోవటం మారిందా? చచ్చిపోవటం లోపలిది మారింది. హలో, అర్థమవుతుందా? సో పరిశుద్ధాత్మ నువ్వు ఎక్కడ బలహీనమో మార్చేశాడు.
సహాయము చేయుచున్నాడు. ఉత్తమంగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమును నేను ఇందాకే చెప్పాను వాక్యం స్టార్టింగ్లోనే, విజ్ఞాపన అనేది లేదు, హెల్ప్ అన్నానని చెప్పానా. సో హోలీ స్పిరిట్ ఏం చేశాడంటే డివైన్ దేవుని ఆత్మకి, యేసుక్రీస్తు ఆత్మ ఫ్లెష్లోనే ఆ ఆత్మని చేశాడు. ఓకే, నౌ జీసస్ ఇస్ మోర్ పవర్ఫుల్. మీకు ఏమన్నా అర్థమైందా? మనిషిలాగా ఆలోచించట్లా, భయంలోంచి దేవుడులాగా ఆలోచిస్తున్నాడు. అంతే, లేచాడు, పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురు, టైం అయింది, ఇంకెళ్దాం పదండి అన్నాడు. అందరు వచ్చి కత్తులతో గుదిలతో ఇవన్నీ అవగొట్టాను కదా ప్రార్థనలో. పట్టుకుంటారని, సిలివేస్తారని, మేకులతో కొడతారు, అన్నీ అయిపోయినాయి. ఇక హలో సార్ తీసుకొని వెళ్ళాడు. కయప ముందు నుంచున్నాడు, ప్రధాన యాజకుడు ముందు నుంచున్నాడు. నువ్వు దేవుని కుమారుడువా కాదా మాతో చెప్పమన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఆత్మ కదా, వీక్నెస్ పోయింది కదా, అప్పుడు అన్నాడు, ఏం లేదు, నేను రేపు వస్తా చూడటమే నువ్వు అన్నాడు. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడు, దూతలతో కూడా వస్తాడు, అప్పుడు నువ్వు చూస్తావు. ఇందాకేమో నా ప్రాణం మరణమగ్గునంతగా వ్యాధిని పొందుతుంది ఉండి, ఇప్పుడేమో నేను అది అయిపోయా, నువ్వు చూస్తావు అన్నాడు. మీకు అంటుంది అర్థం, మనకి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఇది అయ్యిద్దా, ఇప్పుడు దానికి సాక్షి, ఫస్ట్ సాక్షి నువ్వే, అది నువ్వు చూస్తావు. ఇట్టన్నాడు. పరిశుద్ధాత్మ నీతో డీల్ చేసిన తర్వాత నీ మాట, నీ పద్ధతి ఇట్టుంటుంది. అది పిలాతు దగ్గరికి వెళ్ళాడు, నిన్ను విడిపించట నేనే ఇచ్చాక నువ్వేం చేసేది? ఓకే, నిన్ను నా ప్రాణం పెట్టకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇన్ ద స్పిరిట్, ఫుల్ ఆఫ్ స్పిరిట్. అర్థమైపోయింది. ఇప్పుడు మరణానికి వెళ్ళాడు, చచ్చిపోవటానికి. ఉన్నారా? చనిపోయాడు. హలో, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిట్ ఆత్మలో ఎట్టున్నాడు? సరే 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 మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఇది కంపారిజన్కి. ఇలాంటి ఒక సందర్భమే మీకు అర్థం కావాలి. యోనా ఉన్నాడా? బయట ఏమో ఇష్టం వచ్చినట్టు తిరిగాడా? తీసి సముద్రంలో ఏమన్నారా? వేయగానే చేప కడుపులోకి వెళ్ళాడా లేదా? గట్టిగా ఎట్లా ప్రార్థన చేశాడు తెలుసా? ఆత్మ అయ్యాడు. చేపకు చెప్పాడు కక్కే, వాడు బతికిపోయాడు అన్నాడు. ఫినిష్. ఓకే, సో నౌ జీసస్ క్రైస్ట్ చనిపోయి ఆన్ ద థర్డ్ డే ఆ దర్శనం ఉంది చూసారా, చిన్న దర్శనం. లేచాడు, పైకి వెళ్ళాడు, తండ్రి కుడి పక్కన కూర్చున్నాడు. వెళ్తా చెప్పాడు, మీరు నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి. ఏమన్నాడు? నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు. ఇప్పుడు చూడండి, అసలు యేసు ప్రభు ఏం ప్లేస్ చేసుకున్నాడు ఆ గెత్సెమని థాట్లో. పైకి వెళ్ళి దేవుడి దగ్గరికి, హెబ్రీలు రాసిన పత్రిక 5 మళ్ళీ మనం కంటెక్స్ట్లో పెడదాం. ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు మహారోదనతోనూ కన్నీటితోనూ ప్రార్థనలు యాచన చేసిన ఆయన అంగీకరింపబడిన. ఓకే, కాబట్టి తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారికి రక్షించడం, వారి కొరకు విజ్ఞాపన కూడా చేస్తున్నాడు. అండ్ హీ మేక్ ఎ ఇంటర్సెషన్ అన్నాడు. సో ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? అందరూ ఉన్నారా? ఈ మాట అస్సలు నాకు అర్థం కాలేదు బైబిల్లో. అది ఆయన మాటను అదే కౌంటర్ అటాక్ చేస్తుంది. మీరు 16వ అధ్యాయంలో ఏం చదివారు? ఆ దినమున మీరు నన్ను వేడుకొందురనియు నేను తండ్రిని వేడుకొందురనియు మీకు చెప్పట్లేదు. Incoming voice call from +91 86
మీరు తండ్రిని ప్రేమిస్తున్నారు కనుక, మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా, తండ్రి మీరు అడిగినవన్నీ తానే చేస్తాడు. మరి నువ్వెళ్ళి నా కోసం బతిమాలేదేంది దేవుడిని మధ్యలో? యేసుక్రీస్తు పైకి వెళ్ళి నువ్వు నాకు ఇంటర్సెషన్ చేసేది ఏంది అసలు? నేనే జైన్ అంటున్నావు కదా. హలో, ఆ దినమని నేను వేడుకొందునని తండ్రి ఇస్తాడని నేను చెప్పట్లా. మిమ్మల్ని మీరు నన్ను ప్రేమిస్తున్నాను కదా, తండ్రే మీకు చేసేస్తాడని చెప్పి మరి నువ్వు పైకి వెళ్ళింది ఎందుకు? హలో, అంటే ఇంటర్సెషన్ అంటే అది అర్థం అది కాదు. ఇప్పుడు అర్థం చేసుకోండి. హెల్ప్. యేసుక్రీస్తు ఆత్మగా పైకి వెళ్ళి నువ్వు ఏది అడుగుతున్నావో ఆయన స్పిరిట్గా అది నీకు చేసి పెట్టడానికి వెళ్ళాడు. ఏమన్నా అర్థమైందా? నువ్వు తండ్రిని అడుగుతావు, యేసుక్రీస్తు నీకు చేస్తున్నాడు. అరే ఇంటర్సెషన్ అంటే అది అర్థం కాల. సరే, అంతవరకే. అంటే మన ప్రార్థన మనం ఏమనుకుంటామంటే, నేను ప్రార్థన చేస్తా దేవుడు చెయ్యాలనుకుంటాం. కానీ నీకు తెలియని ట్విస్ట్ ఏంటంటే, నీ ప్రార్థనలో నువ్వే చేసేస్తున్నావు దాన్ని. అర్థమైందా? యేసు ప్రభు మరణం అనే దాన్ని తీసుకొని వెళ్ళి యేసు ప్రభు జీవాన్ని అక్కడే సంపాదించేశాడు. దేవుడు అతన్ని జీవంలోకి తేలా, ఆయన ముందే జీవాధిపతి. బట్ జీసస్ క్రైస్ట్ ప్రార్థన ద్వారా జీవాధిపతిగా మారాడు. నేను అంటుంది మీకు అర్థం. మీ పర్స్పెక్టివ్ ఏంటంటే, ఓహ్ నేను ప్రార్థన చేస్తా దేవుడు ఇస్తాడు. సచ్చినా ఈడు. నీ ప్రార్థనే నువ్వే చేసేస్తున్నావు దాన్ని. బికాస్ ప్రార్థన చేస్తుంది నువ్వు కాదు. అర్థం ఉందా? నాకు ₹1,00,00,000 ట్రబుల్ ఉంటే నేను వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు దేవా హెల్ప్ చేయి, దేవా హెల్ప్ చేయి. నేను ఎందుకు చేస్తాను రా? నీకు పిచ్చా చెప్పలమా? కొండ మీదే అయిపోయింది. నువ్వు రా, నేను నిన్ను చేస్తా. నువ్వు నన్ను చేసావు, నేను నిన్ను చేశా. ఫినిష్, యు డిడ్ ఇట్. సో ప్రార్థనలో హీఈస్ లేబరింగ్ ఇన్ ప్రేయర్ అన్నాడు. ఎఫ్ఎఫ్రా ఏం చేస్తున్నాడు? లేబర్, పని చేస్తున్నాడు. సో ప్రార్థనలో మీరు ఏం చేస్తున్నారు తెలుసా? మీ మహిమని మీరు తయారు చేస్తున్నారు. మీ విడుదల మీరు అక్కడే తయారు చేసేస్తున్నారు. అందుకని దేవా నాకు ఇవ్వు కంప్లీట్ రాంగ్. సో డీప్ ప్రేయర్ ఏంటంటే, దేవుడు వెలుగు కలుగు ఎలాగో ఇప్పుడు నువ్వు రెండో వాడివి, దాన్ని కలుగ చేస్తున్నావు. ఆత్మ ఎలాగ చేస్తుందో ఆ ప్లేస్ నువ్వు నీ జీవితంలో ఇచ్చావు. పరిశుద్ధాత్మ లోపలికి వచ్చి అలాగే క్రియేట్ చేస్తుంది. ఏమైనా అర్థమైందా? దేవుని ఆత్మ జలముల మీద ఎలా అల్లాడుతుందో, కానీ ఏం కాల. ఇన్ ద సేమ్ వే నువ్వు ఎప్పుడైతే ప్రేయర్లో చేస్తున్నావో హోలీ స్పిరిట్ నీ జీవితంలోకి వచ్చి కమాన్ 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 జై 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 ఈస్ క్రియేటింగ్ ఇట్. ఆ క్రియేట్ చేసే పవర్ అక్కడ వస్తుంది. మీకు అర్థం అవుతుందా? రైట్. సో ఒక ఉదాహరణ చెప్తాను. ఒక టైంలో, అది 1700s అనుకుంటా, ఇప్పుడు కాదు. చార్ల్స్ ఫిన్నీ ఉండేవాడు. అది 16 17 18 నాకు గుర్తులేదు. అందరికీ చార్ల్స్ ఫిన్నీ తెలుసు కదా, అమెరికాకి పెద్ద ఎవాంజలిస్ట్. ఆయన తర్వాత వచ్చారు మిగతా వాళ్ళంతా. ఫిన్నీ లాయర్ బై ప్రొఫెషన్, పెద్ద గడ్డం ఉంటుంది. ఫిన్నీ ఈజ్ అన్ ఎవాంజలిస్ట్. కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ తెలీదు చాలామందికి. ఫిన్నీ వెనక ఇంకొక ఆయన ఉండేవాడు, ఆయన పేరు నాష్, డానియల్ నాష్. ఆ డానియల్ నాష్ ఇంకోటి కూడా ఉండు, యాడమ్ క్లారీనో ఎవడో, వీళ్ళిద్దరు. సో ఫిన్నీ ఏం చేసేవాడంటే, ఇప్పుడు మనం కాలిఫోర్నియాలో మీటింగ్ పెట్టాలి అనుకుందాం. ఓకే, మీటింగ్ అనుకుంటాడు అంతే, ఆయన వాక్యం చెప్పే పని మాత్రమే. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారు వాళ్ళంటే, ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకసారి ఏం చేశారు, ఆ ఊరు వెళ్ళి ఒక ఆమెని, అక్కడ ఖాళీ లేదు, మా రూమ్ నాకు ఖాళీ ఇస్తావా అంటే, ఉందా అని అంటే,
అదిగో ఆ పాడుబడిపోయింది, అది ఉంది కదా, ఆ కింద సెల్లార్ లాంటిది, తడితో తేమతో అప్పట్లో బాగుండే కదా, అక్కడ అది ఖాళీ ఉంది, అదైతే ఇస్తా అని వెళ్ళారు, తలుపేసుకున్నారు. అరే 3 రోజులైంది వీళ్ళు బయటికి రారు, అసలు వీళ్ళు ఉన్నారా చచ్చిపోయారా అనుకొని ఆమె ఏం చేసింది, వచ్చి దొంగచాటుగా అన్ని బద్దలు కదా, దానిలో చూస్తుంటే ఒకడు ముక్కులోంచి రక్తం గారుతుంది, ఒకడేమో నేలకు ఫ్లాట్గా పడిపోయి ఉన్నాడు. ఎట్ట ప్రార్థన చేస్తా, వాళ్ళు బతికారా చచ్చిపోయారా అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళింది, దే నువ్వు మీటింగ్ పెట్టడానికి ఊరు వచ్చావు కదా, వాడు ఎవడో 3 వచ్చారు, వాళ్ళు చచ్చిపోయేలా ఉన్నారు, నువ్వు మర్యాదకు వచ్చి వాళ్ళకి అన్నం పెట్టమో ఏదో చెయ్యి. ఇప్పుడు అన్నాడు, మా దేర్ ప్రేయింగ్ ఇన్ స్పిరిట్, చచ్చిపోలా, శరీరం చచ్చిపోయింది, నువ్వు వెళ్ళి అన్నాడు. ఓకే, సో డానియల్ నాష్ ఉండి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు, ఫిని నేను కాలిఫోర్నియాని సాధించాను, ఇప్పుడు నువ్వు వెళ్ళి మీటింగ్ పెట్టుకో. ఆయన ఇండికేటర్ ఇవ్వటం, ఈయన వెళ్ళి మీటింగ్ పెట్టడం. సో ఇది ఇంతే. ఇంకొక దగ్గరికి వెళ్తాడు, ఆ గ్రోనింగ్ వాళ్ళు చేసే ఆ ప్రార్థన రక్తం పడే టైప్లో, అంటే దేవుడు ఇవ్వాల్సిందే, చెయ్యాల్సిందే. అది ఎంత అంటే అదంతా అది అవ్విద్ది అంతే. నేను అంటది మీకు అర్థం అవుతుంది కదా. సో ఈ యాటిట్యూడ్ పీపుల్కి లేకుండా నాకు అది అన్నాడు, ఇది అన్నాడు, ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, మన లైఫ్లో రావాల్సినవన్నీ ఆగిపోయింది, మనం మారాల్సిందంతా, మనం మార్చాల్సిందంతా మన ప్రేయరే. ఓకే, అక్కడ మనల్ని వేరే వ్యక్తులను చేస్తాడు దేవుడు. ఆయన ఏదో మీకు చేసి ఇవ్వడు బహుమానాలు, నువ్వే చేస్తావు. నీ ఆత్మ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో కోఆపరేట్ చేస్తుందో, హోలీ స్పిరిట్ వచ్చి ఆ క్రియేటివ్ వర్కింగ్ ఫోర్స్ నీ జీవితంలో కనపడేలాగా చేస్తాడు. ఇది మొత్తం నేను సాధించాను, అది నీకు చేసిస్తాడు. నేను అంటుంది మీకు అర్థం అవుతుందా? ఓకే, సో ఒక నుంచుందాం, లేచి నుంచుందాం. ఒక ట్రబుల్ మనకు దేవుడు ఇచ్చాడంటే, ఒక ప్రాబ్లం ఇచ్చాడంటే, ఒక ఛాలెంజ్ మనకు దేవుడు ఇచ్చాడనంటే, దాని అర్థం దేవుడు మనల్ని స్పిరిచువల్గా రెడీ చేశాడని అర్థం. ఓకే, సో మన ఆత్మని ప్రైమ్ చేస్తున్నాడు అని అర్థం, సానబడుతున్నాడు, రెడీ చేస్తున్నాడు. ఓకే, ఆ ప్రొపల్లింగ్ ఫోర్స్ని వదులుకోకూడదు. నేను 5 నిమిషాలు చేశా, 10 నిమిషాలు చేశా, దేవుడు నాకు ఇయ్యలేదు, నేను 6 నెలల నుంచి చేస్తున్నా. 6 నెలల నుంచి ఎంతసేపు చేస్తున్నావు? అసలు ఏం చేస్తున్నావు తెలుగా? అసలు ఏం చేస్తున్నావు? నువ్వు ఆత్మ మాత్రం ఇవ్వకుండా అన్నీ చేస్తున్నావు. అర్థమవుతుందా? సో యేసు ప్రభు బలహీనత కాదు, మరణం కాదు, ఇది కమాన్, దాన్ని దాటు పరిశుద్ధాత్మ నీ ఆత్మ మీద పనిచేసి పరలోకంలో ఉన్న రియాలిటీ ఏది వాక్యమో, ఏది దేవుడు సృష్టించాడో ఆ ఇన్ఫినిట్ పవర్ని యేసుక్రీస్తులోకి తీసుకొచ్చి ఎప్పుడు తిరిగి లేచిన వ్యక్తి, ఇంకా మరణము ఇవన్నీ ఆయన మీద పని చేయవు. అర్థమవుతుంది కదా? అది ఎక్కడ సాధిస్తామంటే ఇన్ ప్రేయర్, ఇన్ డీప్ ప్రేయర్. అదే కదా, ప్రార్థనలో సాధించాం. జీవితంలో అన్నిటికీ ప్రార్థనే ఆన్సర్ అయితే కుదరదు. చూడండి, ఈ లోకంలో మనం ఒక సమస్య క్రియేట్ చేసామంటే, లోకం ఏ లెవెల్లో క్రియేట్ చేస్తే ఆ లెవెల్ దాన్ని సాల్వ్ చేయలేదు. దేర్ ఆర్ డీప్ థింగ్స్, డీపర్ థింగ్స్ అండ్ ద డీపెస్ట్ థింగ్స్, ఇంకా డీప్ థింగ్స్ ఉంటాయి. సో ఈ లెవెల్లో సమస్య ఉంటే నువ్వు దానికన్నా లోతైన లెవెల్కి వెళ్ళే ఈ లెవెల్ని సాల్వ్ చేయగలుగుతావు. ఓకే, సో ప్రభు మీకు ఆ ఆత్మలో ఆ లోతు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. తండ్రి, నీ పరిశుద్ధాత్మ మా బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. దేవుణ్ణే మాలో రూపిస్తున్నాడు. మా అంతరంగ పురుషుణ్ణి దేవుడికి సమానంగా మార్చడమే మాలో జరుగుతున్న నీ క్రియాశక్తి. అది ఏం అడుగుతుందో అది నువ్వు చేస్తావు. కాబట్టి ఆ ఆత్మకి వాళ్ళు నువ్వు నడిపించమని, ఆ ప్రేయర్ లైఫ్, ఆ కృప వాళ్ళకి నువ్వు అనుగ్రహించమని, వాళ్ళ హార్ట్స్ దానికి
సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ కలుగుతాం.